RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ముందుగా పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చీర్ల సోమసుందర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రావులపాలెం వైసీపీ కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి రావులపాడు మీదుగా మరల తిరిగి సెంటర్కు వచ్చి రింగ్ రోడ్ నుంచి అక్కడ ఉన్న రావుపాలెం తహసీల్దార్ ఆఫీస్ వద్ద తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, చీర్ల అభిమానులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టాలని ఈ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రజల పక్షాన నిలబెట్టడానికి ఏకైక నాయకుడిగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్న ఒకే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పేరు చెప్పి నాయకులు గెలిచారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా మరి ఏదైతే మరి తల్లికి వందనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తల్లికి మరి అమ్మఒడి పేరుతో పిల్లల్ని ఆదుకునే విధంగా వారికి 13,500 రూపాయలు అందరికీ ఇచ్చాడు. మరి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము తల్లికి వందనం మరి 15,000 రూపాయలు, నీకు 15 ఇస్తామని చెప్పారు. అట్లాంటిది ఇవాళ తల్లికి వందనం లేదు, నాన్నకి ఇంధనం మాత్రం ఫుల్గా ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం.